హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో చూడండి, ఇప్పుడైతే నేను 3 రకాల వెరైటీలు అయితే చేస్తున్నానండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏమేమి చేశాననేది. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో ముందుగా అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆనియన్స్ అయితే వేసానండి. ఆనియన్ వేసాక పుదీనా వేసానండి. పుదీనా వేసాక జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. సో చూడండి, ఇప్పుడైతే మటన్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నామండి. సో ఆనియన్ దాంట్లో పసుపు అయితే వేసేసుకున్నామండి. పసుపు వేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడైతే మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేస్తున్నాము. ఇలాగ మటన్ అంతా వేసేసుకోవాలండి. మనము వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలాగైతే కలుపుతున్నాము. సో చూడండి, ఇలాగైతే మొత్తం కలిపేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా మనకి మటన్కి పట్టేలాగైతే ఇలాగైతే కలిపేసుకుంటున్నాము. ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి క్యాప్ పెట్టేసి. సో చూడండి, ఇప్పుడైతే ఉడికించుకున్నాము. ఉడికిన తర్వాత ఇలాగైతే ఉంటుందండి మనకైతే కర్రీ. సో ఫ్రై లాగా కావాలంటే ఇలాగైతే ఉంచేసుకోవాలండి. లేకపోతే కొంచెం వాటర్ వేసేసి ఇంకా 5 to 10 మినిట్స్ అయితే ఉడికించేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడైతే మనం కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుందామండి. వాటర్ వేసేసుకొని ఇంకా 20 మినిట్స్ అయితే ఉడికించేసుకుంటే మటన్ అయితే నీట్గా ఉడుకుతుంది. సో దానికోసం ముందుగా మసాలా అయితే చేసేసుకుందామండి. మసాలా కోసం ధనియాలు, హోల్ గరం మసాలా, గసగసాలు వేసేసి ఇలా వేయించేసి పౌడర్ అయితే చేసేసుకున్నామండి. సో చూడండి, మసాలా కూడా వేసేసుకున్నాము. వేసేసుకున్నాక వాటర్ అయితే వేసుకున్నామండి. వాటర్ వేసాక కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము మనము. సో చూడండి, సాల్ట్ కూడా వేసేసి ఇలాగైతే కలిపేసుకోవాలండి. ఇంకా 5 to 10 మినిట్స్ వాటర్ అంతా ఇంకిపోయేలాగైతే ఆయిల్ పైకి వచ్చేలాగా అవుతే కర్రీ అయితే రెడీ అవుతుంది. సో చూడండి, ఇప్పుడైతే మనం ఇంకో 20 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అవుతుందండి. సో చూడండి, ఇప్పుడైతే మనకైతే ఆయిల్ అంతా బయటకు వస్తుంది. కర్రీ అయితే ఉడికిపోయిందండి. కొత్తిమీర అయితే వేసేసుకుందాము. సో కొత్తిమీర వేసేసుకున్నాక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా యమ్మీగా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నేను చేసే మసాలా వాడేసి. సో ఇప్పుడైతే గుత్తొంకాయ కర్రీ అయితే చేద్దామండి. దానికోసం మనమైతే మసాలా అయితే వేయించేసుకుందాము. పచ్చి కొబ్బరి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అయితే వేస్తున్నాము. సో చూడండి, ఇవన్నీ వేసేసుకోవాలండి. మనం వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలాగైతే వేయించేసుకున్నామండి. వేయించేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నామండి. గుత్తొంకాయ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మనం గుత్తొంకాయలు ఇలాగ 4 సైడ్లు కట్ చేసుకొని ఇలాగ సాల్ట్ వాటర్లో వేసేసి మగ్గించుకున్న తర్వాత ఆయిల్లో ఇలాగ వేయించేసుకుంటున్నాము. సో చూడండి, ఇలాగ కొద్దిగా వేగిన తర్వాత మనకైతే మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఉంటుంది కదండి, అది కూడా వేస్తున్నాము. వేసేసి ఇలాగైతే కలిపేసుకోవాలండి. మనకి వంకాయకి మొత్తం మిశ్రమం అంతా పట్టేలాగైతే ఇలాగైతే కలిపేసుకున్నాం. సో చూడండి, వంకాయ ఎక్కడ చెదరకుండా చాలా బాగా వచ్చింది కదా. సో ఇలాగైతే ఉంచేసుకోవాలంటే ఇలా కూడా ఉంచేసుకోవాలండి. లేదనుకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం అయితే గ్రేవీ ఉంటుంది కదండి, అందులోనే వాటర్ వేసేసి మనము కొద్దిగా వాటర్ వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సో చూడండి, ఇప్పుడైతే నేను కొద్దిగా వాటర్ వేసాను. వాటర్ కూడా వేసేసి ఇంకా వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఆయిల్ బయటకు వచ్చేలాగా మగ్గిచ్చేసుకోవాలండి. వంకాయ ఎక్కడ చెదరకుండా చాలా చాలా బాగా వచ్చింది కదా. ఇంకో 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకైతే కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది గుత్తొంకాయ మసాలా కర్రీ. సో ఈ వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసే ముందు ఏంటంటే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసే ముందు లైక్ ఇవ్వడం వల్ల మనకైతే వీడియో వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది. సో 10 మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వంటకం అయితే చేద్దామండి. ఇప్పుడైతే నేను ఎగ్ పొరట అయితే చేస్తున్నాను. సో దానికోసం ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆయిల్లో వేసి వేయించేసుకున్నానండి. వేయించేసుకుని దానికి చిన్న మసాలా అయితే చేసుకుందాము. ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు వేసేసి ఇలాగైతే మిక్సీ అయితే పట్టేసుకున్నామండి. సో దాన్ని అయితే మనం ఆనియన్ మిశ్రమంలో వేస్తున్నాము. సో చూడండి, వేసేసి ఇలాగ కలిపేసుకోవాలండి. ఆనియన్స్కి ఈ మిశ్రమం అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. సో చాలా చాలా బాగుంటుందండి ఈ మసాలా వాడి చేయడం వల్ల. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడైతే మనమైతే ఎగ్స్ అయితే వేస్తాము. నేనైతే 5 ఎగ్స్ అయితే వేస్తానండి. వేసేసి కలపకుండా ఒక 10 మినిట్స్ అలాగా పెట్టేసుకున్న తర్వాత రివర్స్లో టర్న్ చేసుకోవాలండి. సో నేనైతే రివర్స్లో వేసేసుకున్నాను. వేసేసుకొని ఇలా ఇప్పుడైతే మనం చిన్నగా చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా. మనం వేసిన మసాలా వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనమైతే పొరటులాగా అయితే చేసుకోవాలండి. కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మనకు ఎగ్ పొరట అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి ఇది కూడా. చిన్న మసాలా వాడి చేయడం వల్ల చాలా 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 బాగా వస్తుంది.
సో మనమైతే చిన్న చిన్నగా ఇంకా పొరటులాగా అయితే చేసేసుకుంటే ఈ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. సో చూడండి ఇలాగ మనం గంటెతోని ఇలాగ చేసుకోవాలండి. సో ఏంటంటే మనం నాస్టిక్ వాడుతున్నాం కాబట్టి నేనైతే చెక్క గంట అయితే వాడుతున్నానండి. సో మీరు నార్మల్ చేస్తే నార్మల్ స్టీల్ గంట కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇంకా పొరటులాగా అయితే చేసేసుకోవాలండి. మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడైతే సో చూడండి పొరటులాగా అయితే రెడీ అయిపోయింది మనకి. అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. చాలామంది చపాతీలో కూడా తింటారు. రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. చిన్న మసాలా వాడి చేయడం వల్ల చాలా చాలా టేస్ట్గా ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగొస్తుందండి మనకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.